రా. రేంజ్కి రిపోర్ట్ చేయమని వచ్చింది ఆర్డర్. ఆ? రేంజ్కి అదేంటిది? డిఎస్సి ఇచ్చారు. రేంజ్ రిపోర్ట్ చేయమన్నాడా? ఏమన్నా ఏమైతే యాక్షన్ తీసుకున్నారటి? తెలీదు. ఎప్పుడు హర్ష పెట్టాడు. రేటు పరిస్థితి ఏం లేదు ఇంకా నేనేం చేయలేను. ఏమనుకున్నా కానీ నువ్వేం చెప్పినా కానీ వెళ్ళాగాడు ఏమంటాడు చూడు. ఏమన్నా ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా లైఫ్. అంటే ఏంటి, జాబా లేకపోతే ఏంటి? లైఫ్ ఇంట్రెస్ట్ లేదురా, నా వల్ల కాదురా. చాలా ఇబ్బందిగా ఉందంట. నన్ను మోసం చేసిన లంజా కొడుకులు అందరూ హ్యాపీగా ఉన్నారు తప్ప నీ అమ్మ కర్మ. కానీ ఫర్దర్ ఏంటి అనేది ఇంక నువ్వే డిసైడ్ చేసుకోరా. ఇక నేను చెప్పేది ఇంకేం లేదు, నా చేతిలో లేదు, నా వల్ల కాదురా అసలు. నాకేదో పెట్టి అలా గెంటుతున్నాను కానీ కృష్ణకుమార్ గారు ఆ నాగేశ్వరరావు చేసిన పనికి నిజంగా ఈరోజు నేను ఇంకా ఏదో అలాగే గెంటుతున్నాను. పొల్లి వీఆర్ భీమవరం కదా, సర్లే చూద్దాం. మరి సడన్ గా మళ్ళీ రేంజ్ కూడా ఏంటి తెలీదు. ఏమో ఇప్పుడు వచ్చింది, ఆర్డర్ పెట్టారు. నేనైతే వెళ్ళలేను ఇంకా, నా వల్ల కాదు రిపోర్ట్ చేయడాలు ఇవన్నీ చేసి నేను వెళ్ళలేను. మనసు ఏం బాగోదు అసలు. అది చెప్పండి బాబా కృష్ణకుమార్ గారికి, తనతో ఇబ్బంది పెట్టండి సార్, ఏదన్నా అయితే మళ్ళీ నేను ఇబ్బంది పడతాను సార్ అంటే లేదు ఎమ్మెల్యే గారు చెప్పారు కదా అది ఇది అని చెప్పేసాడు. పెంట చేశాడు నా జీవితాన్ని. నాగేశ్వరరావు గారు చెప్తే ఈ నాగేశ్వరరావు చెప్తే ఈడు ఇలాగే పెంట చేశాడు. ఇద్దరు కలిపి సర్వనాశనం చేశాను నేను. ఎంతో హ్యాపీగా చక్కగా చేసుకుంటాను, ఫ్యామిలీ హ్యాపీ, అంత చక్కగా ఉండొచ్చు కదా అని అనుకున్నాను. ఎలా జరుగుతుందని అనుకురా. నేనైతే ఇంకా గెంటుతున్నాను కానీ అలాగే ఏ రోజుకి ఆ రోజే నాకు ఇంకా ఎప్పుడైతే చూసానో ఇంకా నాకు ఇది చూసిన తర్వాత నాకు అసలు వాళ్ళకి కావట్లేదు. వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నావు, ఇప్పుడు వెళ్ళి ఒకసారి అసలు కనబడాడు, నాకు లూప్ కావాలండి నేను ట్రాన్స్కి వెళ్ళిపోతాను అడుగు, అసలు ఏమంటాడో చూద్దాం. పని ఆడి మనసులో బయటకు రాకుండా మనం ఎందుకు నెగిటివ్గా తీసుకోవడం? ఆడికి వెళ్ళిన తర్వాత ఏం లేదురా, ఆడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డిస్ట్రిక్ట్ అలర్ట్ చేస్తాడు అంతే, నాకు తెలుసు కదా జరిగింది. అదేరా, ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడితే సరిపోద్ది కదా. అప్పుడు ఆడికి ఏం తెలియదు, అప్పుడు అడుగుతాడు ఒక ఆప్షన్, ఎక్కడికి వెళ్తామని అడిగాడు అనుకో, ఒకటి అప్పుడు చెప్పు రాజమండ్రి, లేదా నాకు లూప్కి వెళ్ళిపోతాను ట్రాన్స్కమ్మని అడుగు. అప్పుడు దాని మీద అప్పుడు ఏమన్నా అంటే అప్పుడు చూద్దాము. అక్కడ ఏమవుతుందో తెలియకుండా కంగారుగా. ఇంకా అక్కడ ఏమవుతుంది అని ఏం లేదు, అంతా ఊహిస్తుందే జరుగుతుంది అంతే. అలాగే ఒకటి ఏదైతే ఊహిస్తున్నా స్లోగా జరుగుతుంది అంతే. కానీ పిల్లలను విద్య బాధ వేస్తుంటారు నాకు వాళ్ళ అలా అంటారా. పిల్లల విద్యను చూస్తుంటే నాకు చాలా బాధ వేస్తుందిరా. లేదురా, మనందరం చాలా హ్యాపీగా ఉంటామని అనుకున్నాను కానీ నేను ఇప్పుడు నీకేం కొంపలే మునిగిపోలేదు. ఇంకా ఇప్పుడు ఇన్నాళ్ళ ఇచ్చేసిపోయి ఇంకో 2 రోజులు వెయిట్ చేయాలి. ఏమైందో నువ్వు తెలుసుకోకుండా నువ్వు డిసిజన్ తీసుకుంటానంటే ఎట్లా కూర్చుంది? ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఓకే పెట్టారు, అక్కడ ఏమవుతుందో తెలుసుకోకుండా నువ్వు ఎందుకు మరి కంగారు పడతావు అన్న? వేస్ట్ కదా. అక్కడ పాజిటివ్ నెగిటివ్ దుబ్బోక అప్పుడు నెగిటివ్ అయిందాక అప్పుడు నువ్వు అప్పుడు డిసిజన్ తీసుకుని ఒక అర్థం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు పాజిటివ్గా రావచ్చు, రాజమండ్రి వెళ్ళిపోతాను సరే వెళ్ళిపో అన్నాడు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణా జిల్లా రా, నో డౌట్. ఇక చెప్తాను కదా, తెలిసిందే నాకు కృష్ణా జిల్లా అలాట్మెంట్ అంటే. నేను అసలు కృష్ణా జిల్లా అలాట్మెంట్ అనేది అసలు నేను అసలు ఉండలేను కూడా. వెళ్ళినా నేను ఇక్కడ పెట్టేసేసి అక్కడికి వెళ్ళినా ఒక్క రోజు కూడా అక్కడ నేను ఉండలేదు. ఆ వాతావరణం అది నా వల్ల కాదు అసలు. మరి తర్వాత దాన్ని ఏ విధంగా నువ్వు క్లియర్ చేస్తావు చూడు, కానీ నా వల్ల అయితే కాదు. రే బాబు నువ్వు కంగారు పడకు, పిచ్చిగా మాట్లాడేం లేదు పిచ్చిగా ఏం లేదు, నా వల్ల అయితే కాదు ఇంకా. కానీ విద్య పిల్లలు మాత్రం నాకు చాలా జాలి వేస్తుంది. వాళ్ళు చాలా అదృష్టవంతులని అనుకున్నాను కానీ నేను అవుతారని అనుకోలేదు మధ్యలో. వాళ్ళు నిజంగా అదృష్టవంతులేరా, కానీ వాళ్ళ అదృష్టవంతులు కాదు అసలు. వాళ్ళ అదృష్టవంతులే, నువ్వు మాట్లాడే నువ్వు చేసే పనుల వల్ల దురదృష్టవంతులు అవుతారు. చాలా అదృష్టవంతులు అని అనుకున్నాను కంటే అది చాలా హ్యాపీ అని అనుకున్నాను. నువ్వు మాట్లాడుతున్నావు, ఒకసారి నీతో మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరితోటి మాట్లాడు, నేను బయట సీఎం గారి బందోబస్తు వచ్చాను. ఇప్పుడు అనవసరం విద్యను కంగారు పెట్టుకో. ఇప్పుడు ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావురా? ఏం చేసుకుంటావని అంటే ఏం చెప్తాను, నా వల్ల కావట్లేదు అసలు. నేను ఉండలేకపోతున్నాను అసలు.
నీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు నువ్వు వల్ల ఎక్కువ ఒక్క నిమిషం కూడా నువ్వు పాజిటివ్గా మాట్లాడతలేదు. అదే వచ్చింది నాకు. జరుగుతుంది, నేను కాదనలేదు. నీకు అన్యాయం జరిగింది, అయ్యో నువ్వు అన్యాయం జరిగింది అనవసరంగా బాధపడతాను నేను అంటలా. నీకు అన్యాయం జరిగింది కానీ ఒక్క నిమిషం నువ్వు అసలు ఏం ఆడుతున్నావు, కొన్ని కూర్చుని మాట్లాడడం వల్ల అసలు ఏంటో అనకు నీ మైండ్ స్టెబిలిటీ లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు అంతే. వెనకాల ఏమవుద్దా ఫ్యామిలీ అని ఆలోచిస్తున్నా కానీ అయ్యో వెళ్ళిపోయిన తర్వాత ఏమవుద్ది అంటే వాళ్ళు ఎలా బతుకుతారని నీకేం తెలుస్తుంది? ఎంత నమ్మకంతో నీకేం తెలుస్తుంది? ఏదో నువ్వు చెప్తావు, నేను ఏదో ఇప్పుడు ఇలాగ ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఏదో ప్రాబ్లం వచ్చి లేకపోతే నాకు ఏదో ఇంట్లో ప్రాబ్లం వచ్చిందనుకో నేను ఏమైనా అవుతాను మాట్లాడగలనా? ఎలా ఉన్నారు చూడగలనా? ఏదో ఖాళీగా ఉన్నప్పుడు అమ్మ ఏం చేస్తున్నావు, పిల్లలు ఏం చేస్తున్నావు అడగగలం, అంతేనా? అలాగే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న అంతే, మీ అన్నయ్య అంతే, మీ అక్కాలన్న కూడా అంతే. నువ్వు ఇప్పుడు జరిగింది నీకు అన్యాయం జరిగింది కానీ దానికి ఏదో దారి చూపిస్తా, కంగారు పట్టడం ఎందుకు? నువ్వు ఏదో డెసిషన్ తీసేసుకున్నప్పుడు నువ్వు చచ్చిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా? నువ్వు అనుకున్న ఆఫీసులు అందరూ కూడా వాళ్ళు ఎవరు రిలైజ్ అయిపోయి రిజైన్ చేసేస్తారా? లేదా అయ్యో నువ్వు ఇలా చేసేసుకున్నావు అని చెప్పేసి నీ ఫ్యామిలీని ఏమైనా ఆదుకుని నీ జాబ్ ఏమైనా మీ ఆవిడకి ఇచ్చేస్తారా? లేదా ఇప్పుడు 5గా రిజైన్ చేసేస్తారా? అయ్యో పాప నా వాళ్ళు ఇలా జరగనప్పుడు నీ ఫ్యామిలీ పెట్టాడు ముంచేస్తున్నప్పుడు నీకు ప్రాబ్లం ఉంది. పోనీ వెళ్ళి వాళ్ళు విషయం చూడాలి కదా పూర్తిగాను. ఇంతమంది వీఆర్లు ఉన్న వాళ్ళు లేరా? ఇంతమంది అనుకోకుండా సస్పెండ్ అయిన వాళ్ళు లేరా? ఇంతమంది చాలా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేసిన వాళ్ళు లేరా? జైలుకి ఇదే ప్రాబ్లం నేను ముందు ఇంకా నేను చేయలేను. పిల్లలు ఇప్పుడు నిన్ను వదిలి ఇప్పుడు లాండర్ వదిలేని నేను వద్దన్న లాండర్ వదిలేని జీతం వస్తుంది 90,000 వస్తుంది. లాండర్ వదిలే ఇప్పుడు ఏమైంది నీకు? నీకు జీతం కదా కావాల్సింది? లాండర్ వదిలి ఇప్పుడు ఏమైంది? నాకు లాండర్ నన్ను చేయనివ్వట్లేదు. లాండర్ నాకు వద్దు, వదిలే లూపు అడుగు. ఇప్పుడు ఏముంది? అంతేగాని అసలు నువ్వు మాట్లాడే మాటలేంటి? నేను ఏదో అయిపోతానంటే నిజంగా చెప్తున్నాను రా, నీ భార్య పిల్లలు కానీ ఏమన్నా నీకు ఎలా ఉంటారో నీ పరిస్థితి ఊహించుకో అంతే. నువ్వు రోడ్ల మీద చూస్తుంటా చూసావా, అంతకన్నా ఘోరం అవుతుంది. కనీసం వాళ్ళ వెనకాల అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా లేరు. అది మాత్రం గుర్తుపెట్టుకో. అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా కనీసం వెళ్ళి పుట్టింటికి వెళ్ళి ఏడటానికి కూడా ఎవరు లేరు ఆ అమ్మాయికి. ఆ పిల్లల్ని చూసే వాళ్ళు కూడా ఉండరు. నువ్వు చూసుకుంటాం వేరు, నేను చూడటం వేరు, లేదా మీ అన్నయ్య చూడటం వేరు. ఓకే జరిగింది వెయిట్ చేయి, నేనేం అంటలేదు. ఇప్పుడు నీకు ఇప్పుడు అర్జెంట్గా ప్రాణం తీసేసుకున్న ప్రాబ్లం ఏమైనా వచ్చేసిందా? అయ్యో నీకు ఇప్పుడు ఇంకో 2 రోజులు చచ్చిపోతానన్న ప్రాబ్లం ఏమైనా వచ్చేసిందా? రాని ప్రాబ్లం వచ్చింది, రేంజ్గా సరెండర్ చేశారు. వెళ్ళి అడుగుతూ పోనీ రమ్మని నేను కూడా వస్తాను. విషయం చెప్పు పోను. ఓకే కృష్ణా జిల్లా కొట్టారు, నీకు నష్టమే ఉంది. ఇప్పుడు కృష్ణా జిల్లా అయితే నీకు కావాల్సిన పోస్టులు పిల్లలు పెద్ద భారీగా ఇప్పుడు 5వ క్లాస్ వరకు పోనీ ఏ స్కూల్లోనే చదివించు, నష్టం ఉంది. నువ్వు పెద్ద ఫ్యూచర్ గిట్స్లోనో లేకపోతే ఇంకో దాంట్లో చదివించవలసిన అవసరం కూడా ఏమీ లేదు కదా. కొంచెం నీ మనసు స్టెబిలిటీ అయిన తర్వాత అప్పుడు ఎక్కడితో షిఫ్ట్ అయ్యింది. కానీ ఇప్పుడు ఇక్కడ నిజంగా వెస్ట్ గోదావరి నీకు అన్యాయం జరిగింది. ఏమో జిల్లా మారితే మార్పు వస్తుందో లేకపోతే వింగ్ మారితే మార్పు వస్తుందో తెలియదు కదా. నువ్వు జిల్లా అక్కడ ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు, నువ్వు జిల్లాకు వచ్చావు, ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలే కదా. ఈస్ట్ గోదావరి బాగానే ఉంది కదా, బాగానే చేసుకున్నావు కదా, బాగానే పోస్టింగ్ వచ్చింది కదా. ఆ జిల్లా ఇంకా నీ ఇష్టం రే. నువ్వు కనీసం మా మాట కూడా నువ్వు వెళ్ళకపోతుందంటే ఇంకేం చెప్తాను చెప్పు. నేను నీకోసం ఏం ఆలోచించలేదు, నేను చెప్తున్నా. ఎవరో ఇప్పుడు నేను నీకోసం ఏమో ఆలోచించలే కదా. నేను పోలే నీకు అన్యాయం జరిగింది కాదంటలా. నీ ఫ్యామిలీ రోడ్డు మాడేస్తామని చెప్పు. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఏమన్నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతే ఏంటి? నువ్వు చచ్చిపోతే నీకు ఏమన్నా ఇప్పుడు నీ పేరు మీద ఏమన్నా స్తూపం కంటే పోలీసులో మంచిని చెప్పని బిడ్డ ఏమైనా ఇస్తారేంటి నీకు? నువ్వు చెప్పేది ఏది జరగదురా. ఏది జరిగినప్పుడు నీ ఫ్యామిలీ నుంచి నువ్వు అలా చేస్తావు. రే ఇవాళ రేపు 5 ఉండడురా. హలో వినబడుతుందిరా. ఇవాళ రేపు 5 ఉండడురా. ఒరే ఏం జరిగినా కొంచెం వెయిట్ చేయాలరా. దానికి ఇప్పుడు నువ్వు తాత్కాలికంగా ఒక 5 నిమిషాలు నువ్వు డిసిషన్ తీసుకుని ఏదో అయిపోతాను సమస్య పరిష్కార విధి అనుకుంటే ఓకే. నిజంగా నీ సమస్యకి పరిష్కారం, నీ ఫ్యామిలీకి పరిష్కార విధి అంటే నీ ఇష్టం రా. నేను ఇంకేం చెప్పను. నీ ఫ్యామిలీకి ఇదే పరిష్కారం అంటే, నిన్ను నమ్ముకొచ్చిన నీ ఫ్యామిలీకి ఇదే పరిష్కారం అంటే ఓకే చేసుకో. కానీ నీ సమస్య నీ ఫ్యామిలీ సమస్యను మార్చుతున్నావు, అది నా ప్రాబ్లం. ఓన్లీ నీ ఒక్కడి సమస్య, ఇది ఎవరి సమస్య కూడా కాదు, నా సమస్య కాదు, నీ ఆఫీస్ సమస్య. వెళ్ళటానికి ఏమైందిరా?
పోనీ వెళ్ళొద్దులే, నాకు రిక్వెస్ట్ అడుగు, నేను రాజమండ్రిలో నాకు లూప్ ఇచ్చేసాను, నేను వెళ్ళని చెప్పు, అప్పుడు అవసరమైతే పోనీ వెళ్ళిన తర్వాత లూప్ ట్రై చేద్ది. కానీ ఒరే నీకు తెలియదురా, నీకు ప్రాక్టికల్ నేను చెబుతున్నాను. వాడు కృష్ణా జిల్లా ఇస్తాడు. ఫస్ట్ కృష్ణా జిల్లా ఎస్పీ రిపోర్ట్ చేస్తావు. కృష్ణా జిల్లా ఎస్పీ రిపోర్ట్ చేసిన తర్వాత కృష్ణా జిల్లా ఎస్పీ నీకు గుడివాడు ఇవన్నీ వెళ్ళమంటాడు. లేదు సార్ నేను లూప్కి వెళ్ళిపోతాను సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు సార్ అంటే నేను రిలీవ్ చేయను నిన్ను అని చెప్పని అంటాడు. ఇది తెలియదు జరుగుతున్న అక్కడ ఆల్రెడీ స్టోరీ ఇది జరుగుతుంది. ఆల్రెడీ ఇదే వెర్షన్ జరుగుతుంది అక్కడ. ఆల్రెడీ ఇద్దరు ఎస్ఆర్ అక్కడ నుంచి రిలీవ్ అయిపోయి వెళ్ళిపోవడానికి ఇంటెలిజెన్స్ తెచ్చుకున్నారు, ఇవ్వలేదు. రైల్వే తెచ్చుకున్నాడు, ఇవ్వట్లేదు. అక్కడ రిలీవ్ చేయట్లేదు. రిపోర్ట్ చేసిన తర్వాత రిలీవ్ చేయట్లేదు. అక్కడ వాంటింగ్, ఎస్ఎస్ అందరూ వాంటింగ్. ఆర్పేటలో ఎస్ఎల్ లేరు, ఇనుగుదూరులో ఎస్ఎల్ లేరు, చిలకలపూడిలో ఎస్ఎల్ లేరు. అక్కడ ఎస్ఎల్ లేరు, వాంటింగ్ అక్కడ. ఇప్పుడు వెళ్ళడానికి ఇబ్బంది ఉందిరా. పోనీ నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఆ వందలు వెళ్తే నాకు అసలు నేను ఉండలేను రా బాబు. ఎవరితో ఎవరితో ఉండలేవు? ఫ్యామిలీతో ఉండలేవా? నాకు అసలు నాకు ఏదో నాకు నచ్చదురా బాబు అసలు. నాకు అదంతా ఒరే నచ్చవడం, మనం పాకిస్తాన్ వెళ్తలేదురా. ముందు నేనే వెళ్ళలేను రమేష్. నన్ను అలాగంటే నేను కూడా బిల్లింగ్ పెట్టుకుంటే వచ్చేస్తాను. పోనీ వద్దురా, నువ్వు వద్దురా, నువ్వు ఎక్కడికి రావద్దురా ప్లీజ్. విజయవాడ ఏమంటారా? పోనీ విజయవాడ నేను కూడా వచ్చేస్తాను. ఎలాగనా నేను ఎక్కడికి వెళ్ళను రా. నువ్వు వద్దు. నేను చెప్తుంది నేను కన్విన్స్ చేయడం నేను చెప్పట్లేదురా. కానీ నువ్వు తీసుకున్న 5 నిమిషాల డెసిషన్ కి ఫ్యామిలీ రోడ్డు పడిపోద్దురా. మంచి పిల్లలు, మంచి భార్య, అసలు లైఫే వేరు. నువ్వు ఓన్లీ కేవలం నీ పోస్టింగ్ కోసం, నీ ఒక్క సమస్య కోసం నీ లైఫ్ ఏదో దీంతో ఎండ్ అయిపోద్ది, సమస్య సాల్వ్ అయిపోద్ది అని ఒక్క నీ మైండ్ సెట్ కోసం మొత్తం ఫ్యామిలీ రోడ్డు పడేస్తాను. నాకు అది బాధ చేస్తుంది నిజంగా. ఓకే, నీ భార్య నిన్ను వదిలేసింది, నీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, నీకు సమస్య ఉంది, నీ పిల్లల్ని పట్టించుకుంటలేదు, నువ్వు డెసిషన్ తీసుకున్నా పోలేరు, వాడు బాగలేదు పడ్డాడు అనుకోవచ్చు. కానీ చిన్న పిల్లలు వాళ్ళు ఎంత అల్లారు ముద్దుగా ఉంటారు, ఎంత అలాగా ఉంటారు. అలా చూస్తుంటే నాకు జాబే చేయాలి, నాకు నిజంగా జాబ్ చేయాలనిపించట్లా. నిజంగా నాకు వాళ్ళతో నాకు జాబ్ చేయాలనిపించట్లేదు. చాలా 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 హ్యాపీరా బాబు అనుకున్నాను నేను ఇలా వెళ్ళిపోతుందని. నేను అది చెప్తున్నాను ఇప్పటికి. ఒకసారి నువ్వు పిక్కి డెసిషన్ తీసుకు, నేను వస్తాను, సాయంత్రం వస్తాను, కావాలంటే మాట్లాడదాం. వద్దురా, నేను బందోబస్తులో ఉన్నాను. రావు నాకు ఎలా కొలత అలా ఉన్నాను. ఇప్పటికైనా నాకేం తోయట్లేదురా. ఏం చేద్దామని నాకేం తోయట్లేదు. నేను ఇంకా విజిట్ కూడా చేయలేదు. విజిట్ చేస్తే కంగారు పడుతుంది. విజిట్ కూడా చేయలేదు. చేసి కాదు రా ఒక నిమిషం. నేను నీకు ఏదేమంటలా, నీ పిల్లలు భవిష్యత్తులోకి వచ్చేసిన తర్వాత నీకు ఏమైనా ఉంటే అప్పుడు చేసుకున్నది ఒక్కతే బాధపడుద్ది. అంతా అయిపోయింది కాబట్టి లైఫ్ లో. తన లైఫ్ లో ఏమీ చూడలేదు, తల్లిదండ్రులు లేరు, సరిగ్గా పట్టించుకునే వాళ్ళు లేరు, సరైన ఎవ్వరూ లేరు. నేను లేకపోతే తనకి ఎవ్వరూ లేరు. నువ్వు లేకపోతే చెప్తున్నాను జీరో రా నీ పిల్లలు. నేను చెప్తున్నాను, నేను ఇవాళ జీరో. అలా జీరో వదిలేసి నువ్వు చచ్చిపోయే ఆనందంగా నువ్వేం బతికేద్దావు, నువ్వేం చేసేద్దావు నాకు అర్థం అవట్లా. నువ్వేం చేసేద్దావు నాకు అర్థం అవట్లేదు ఆనందంగా కోసం అని. ఇవేమి నీకేమైంది? ఇప్పుడు చూడు, వెయిట్ చేయి, ఏమవుతుంది ఇప్పుడు. ఎల్లుపు కృష్ణ అయితే ఏమైంది? ఏదో పోస్టింగ్ దొరుకుతుంది కదా, పోస్టింగ్ ఇస్తారు కదా, ఏమో చేంజ్ జిల్లా మారితే చేంజ్ అవ్వచ్చేమో కదా ఆఫీసర్ మైండ్ సెట్ లో, పబ్లిక్ మైండ్ సెట్ లో. నీకు ఏమో బాగుండొచ్చేమో. ఎప్పుడు వెళ్ళలేదు, ఇటు చేయలేదా? తణుకు చేయలేదు, ఇడు సీన్ గారు చేయలేదు అక్కడికి వెళ్ళి. ఆడు ఇంకా నీకన్నా బద్దకొస్తున్నాడు, ఆడు చేయట్లేదు అక్కడికి వెళ్ళి. కృష్ణా జిల్లా రావడానికి ట్రై చేస్తే ఏమో ఒక అవసరం పోయిన తర్వాత మంచి నెట్వర్క్ దొరుకుతుంది, మళ్ళీ రావడానికి రాజమండ్రి అవకాశం ఉండొచ్చేమో కదా. ఎందుకు నువ్వు పాజిటివ్గా ఎందుకు ఆలోచించట్లేదు నాకు అర్థం అవట్లేదు. ఇక్కడతో ఐజీకి సరెండర్ చేశారు, నన్ను వచ్చామన్నారు, అక్కడ కృష్ణా జిల్లా కూడా వేస్తే ఇప్పుడు నువ్వు చెయ్యగలవాడు కదా, చేయలేడు అంటలే కదా. ఇక్కడ ఎదవలో ఏమో అక్కడ మంచి సీఏ మంచి డిఎస్పీ తగిలి నేను నీ బాగుందనుకో లైఫ్, మళ్ళీ బాగుంటుందా? ఎందుకు నువ్వు అలా పాజిటివ్ వేలో ఆలోచిస్తావు? ఎప్పుడు ఇలాంటి ఎదలు అంటే ఇలాంటి ఎదలు ఇక్కడే ఉన్నారు. ఆ కృష్ణకుమార్ గారు వచ్చినప్పుడే నేను అన్నాను, ఆడు ఎదవరా బాబు, ఆడు వస్తున్నాడరా బాబు, ఆడు వస్తున్నాడరా బాబు, ఎదవరా బాబు, ఏదో జరుగుతారా బాబు అన్నాను. నేను అనుకున్నట్టే జరిగింది. ఆ ఎదవ నిజంగా శ్రీకుమార్ గారు ఎంత తెలివైనో తెలుసు మన ఇద్దరికన్నా. కానీ ఆడే నరకం అనిపించాడు ఆడి దగ్గర, ప్యాకెట్లు కాసుకోవడానికి, ఎస్పీ గారి దగ్గర చెప్పడానికి ఎంత స్ట్రగుల్ అయిపోయి తెలిసాడు. అలా ఆడి దగ్గర చేసిన తిట్టకుండా ఎవడో ఉండడు. అంత నీచున్నా కూడా కోసం నువ్వు చచ్చిపోతానంటావా? నువ్వు ఏమైనా చేసుకుంటానంటే ఆడికి ఏమైనా జాలిగితే అంతేలేదు, తప్పు చేశాడు, బీఆర్లో పెట్టారని చచ్చిపోయాడు, లేకపోతే ఆ ఫ్యామిలీని దూరం చేస్తాడు అంటారు. అప్పుడు ఏమవుతుంది? నువ్వు వదిలేస్తావు. పోనీ నీ భార్య ఏమైనా ఇంకో 2వ పెళ్లి ఏమైనా చేసుకుంటుందా? పోనీ నువ్వు వదిలేసావు, నువ్వు ఏమైనా చేసేసుకున్నావు, నీ భార్య ఇంకో 2వ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండగలదా? 2వ పెళ్లి చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇప్పుడు? నువ్వు నీ ఒక్కట తర్వాత జరిగేది కూడా ఒక నిమిషం ఆలోచించని అడుగుతున్నాను.
మనం ఆ స్టేజ్ లో ఉన్నాం. మనం ఏదో మనం ఎన్నో చూసాం. 174 చూసాము, క్షణి కావచ్చు. మనం అనిపిస్తుంది ఏంట్రా చిన్న పిల్లలు చూస్తుంటే ఎంత బాధ వేస్తుంది, ఎలా ఈ ఎదవ ఎలా చేసాడు, ఏదో పనికిమాల నా కొడుకు అని ఎన్ని తిట్టుకునే మనం లేవా? ఎన్ని తిట్టుకున్నాం మనం? అయ్యి అమ్మాయి చిన్న పిల్లలు చూస్తే ఎంత ముద్దు వస్తున్నా, నా కొడుకు ఆయన చేసుకున్నాడు, పాయిజన్ తాగండి, అందులో దూకేయండి. ఎందుకురా బాబు వాడికి ఏముందంటే తీరా ఏం లేదు, చిన్న భార్య ఏదో ఉప్పు పోలేదన్నదని కాకేసి కొట్టి ఇలా చేస్తారంటే ఎంత బాధ చేస్తా చెప్పు. అలాగే రేపు పొద్దున్న నీ భార్య పిల్లల పరిస్థితి ఏంటి అంటున్నాను. నీ సమస్య ఒక 2 నెలలు ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, సంవత్సరం తర్వాత తీరిపోవచ్చు. కానీ నువ్వు చేసే ద్రోహం నీ భార్య పిల్లలకి జీవితాంతం అనుభవిస్తారు. నేను క్లియర్ గా చెప్తున్నాను, జీవితాంతం. నీ పిల్లల జీవితాన్ని నాశనం చేసింది నువ్వే. కేవలం నువ్వే పాడు చేస్తున్నావు నీ పిల్లల జీవితాన్ని. ఇప్పటికి నీ జాబ్ లేకపోయినా నీ పిల్లలు సూపర్ గా బతుకుతారు. కానీ నువ్వు లేకపోతే మాత్రం నీ పిల్లలు మాత్రం జీవితం ఇంకా నరకం అంతే. ఇంకా జీరోరా. కనీసం మా అమ్మ నాన్న ఉన్నా నన్ను పట్టించుకోకపోయినా నేను ఏదో చదువుకున్నాను కాబట్టి స్టేజ్ లో ఉన్నాను. కానీ వాళ్ళు లేకపోయి పట్టించుకోకపోయినా నా జీవితం ఎలాగొద్దు. అలాగే నీకు ఇంకా చెప్పలేంటారా నేను. ఇంకా వాళ్ళ బతుకులు అలా చేయండి. ఆడు చంద్రన్ గారు చూస్తుంటే ఎంత ముద్దు వస్తుంది, ఆ పిల్లని చూస్తే ఎంత ముద్దు వస్తుంది. అసలు నీకు వాళ్ళని చూసుకోవడం నీకు ఏదో ఉద్యోగమే నువ్వు కోరుకుంటున్నావు అంటే నీవు అలా నువ్వు మనిషివగా నాకు అర్థం అవట్లేదురా. వాళ్ళిద్దరు పిల్లలు చూసిన తర్వాత నీకు ఉద్యోగమే మెయిన్ పిల్లల కన్నా అనిపిస్తుందంటే పోనీ భార్య అనుకో, పోనీ వదిలే, ఇప్పుడు పెళ్ళే సంవత్సరం అయింది, పోనీ అంత మోజు లేదు, పోనీ అంత అలాగే అంత లేదు, అర్థం ఏంటి. కానీ పిల్లలు చిన్న పిల్లలు పోనీ వాళ్ళ అంధకారంలో ఉన్నారా, కాళ్ళు బాగాలేదా, చేతులు బాగాలేదా, లేదు విజయం అంటే ఇష్టం లేదని అనద్దురా. అంటే నీకు లేదురా, ఇష్టం లేదు, పోనీ ఇష్టం ఉండదు. నాకైనా ఇప్పుడు అంటే నాకైనా అంత ఇష్టం ఉండదు, ఇష్టం లేదంటే అంత ఇష్టం ఉండదు, పెళ్ళైన కొత్తలో అంత ఇష్టం ఉండదు. పోనీ వదిలే. పని నీ పిల్లలు చూస్తే నీకు ఏమనిపిస్తుంది? అనాథలా బతికిస్తావా? అనాథలా బతకమంటావా వాళ్ళని? నీ అన్నయ్య ఏమైనా చూస్తానన్నా నీ పిల్లల్ని, లేదా మీ అక్క నీ పిల్లలు చూస్తానన్నావా? పోనీ నేను ఏమైనా చూస్తానన్నావా? అయ్యో ఏమైనా ఉంటే అమ్మ ఈ 5,000 ఏమైనా కావాలా, పిల్లలు బట్టలు కొను అంటాను. నేను 5,000 ఇచ్చే బట్టలు, నేను 5,000 పోను, నా ఫ్రెండ్ పిల్లలు కాబట్టి ఒక 5,000 ఇస్తాను. అదే నువ్వు స్థానంలో ఉంటే 25,000 ఇచ్చి నీ పిల్లలు బట్టలు కొనవా నువ్వు అది ఎందుకు ఆలోచించలేదు? ఓకే, నేను ఒకటే మైండ్లో చెప్తున్నాను, ఏది జరిగినా అవునా బొక్క ఏమవుతుంది, నన్ను వాళ్ళు చంపలేరు కదా అనే స్థాయిలోకి నువ్వు వెళ్తేనే ఎన్ని సమస్యలు సాల్వ్ అవుతారా. నువ్వు వాళ్ళు ఏదో పెడతాను నువ్వు చచ్చిపోతాను అంటుంటే నీ సమస్య ఎప్పటికీ సాల్వ్ అవుతారా? ఏం చేస్తారు వాళ్ళు? నన్ను చంపలేరు కదా, వాళ్ళు నన్ను చంపలేరు కదా, నిన్ను చంపేలా ప్రేరేపిస్తున్నారు. కానీ నువ్వు ఎదురు నిలబడు, తావనయ్యా ఎంత అయితే చూద్దాం, అంత చూద్దాం, పెద్దగా చూద్దాం, అందరి సంగతి నెక్స్ట్ వెళ్ళినప్పటికీ చూద్దాం. ఏమో సంవత్సరం తర్వాత నీ లైఫ్ మారితే, ఒక 6 సంవత్సరం లైఫ్ మారితే ఎన్ని ఫేస్ చేయలేదు నువ్వు? పాలకోలు టౌన్లో ఉన్నప్పుడు ఫేస్ చేయలేదా? తర్వాత పాలకొడ రాలేదా? పాలకొడలో ఫేస్ చేయలేదా? మళ్ళీ తర్వాత మంచి జీవితం రాలేదా? 2 రాలేదా? 2లో ఫేస్ చేసావు. మళ్ళీ తర్వాత కాళ్ళ రాలేదా? కాళ్ళ ఫేస్ చేసావు. మళ్ళీ తర్వాత మళ్ళీ పెరవలు రాలేదా? పెరవలు ఫేస్ చేసావు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది ఇప్పుడు కనుక్కోవాలి ఏమో ఒకదాని ఒక గండ వస్తుంది, నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంకా బాగుంటుందేమో, తర్వాత అప్పటి నుంచి మంచి స్టెప్ తీసుకొచ్చేమో కదా. ఇంక వద్దురా బాబు నాకు అని చెప్పేసి లూప్ లైన్ వచ్చేసేమో కదా, చెప్పలేం కదా. ఎందుకు వాళ్ళ రాంగ్ గా ఆలోచిస్తున్నా నా జీవితం ఏరా బతికిందంటే అందరూ అలాగ ఉంటారు, మనం నమ్మలేము. నేను అది చెప్తున్నాను. ఇప్పుడు నీ సమస్యకి పరిష్కారం చావే పరిష్కారం అయితే కనుక ఇంకా నేనేం చెప్పలేను. కానీ ఒక్క నిమిషం చెప్తున్నాను, అల్లారు ముద్ద అన్న బంగారు లాంటి పిల్లల్ని నీ చేతులతో అనాథలు చేసి వాళ్ళ బతుకులు నువ్వు చూడవు, నేను చూస్తాను. అయ్యో నా ఫ్రెండ్ ఉండుంటే నా పిల్లల జీవితం, నా ఫ్రెండ్ పిల్లల జీవితం ఎంత బాగున్నో, ఈ రోజు వాళ్ళు లేపడం వల్ల ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారా అని నేను నిజంగా మేము చూసి చాలా ఏడుస్తాం, బాధపడతాం. అది మాత్రం చెప్తున్నాను. నువ్వు చూడలేదు ఫ్యూచర్, నేను చూస్తాను ఫ్యూచర్. నువ్వు చనిపోయి నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, కానీ నీ పిల్లల ఫ్యూచర్ మేము చూస్తాం. కానీ ఫ్యూచర్ అవ్వదు, అది ఫ్యూచర్ ద్రోహం అవుతుంది అంతే. వాళ్ళ ఫ్యూచర్ చూద్దాం నేను అనుకుంటాను, కానీ నువ్వు చేసిన ద్రోహమే కనబడద్దు వాళ్ళకి. వాళ్ళని చూస్తే నేను అది మాత్రం క్లియర్గా చెప్తున్నాను. నువ్వేదో డెసిషన్ ఇప్పుడు రేంజ్ కి రమ్మన్నాడు, ఓకే, ఎంతమంది జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు లేరు, ఎంతమంది ఏసీబీ ట్రాప్ అయిన వాళ్ళు చేస్తలేరు, ఎంతమంది ఎన్నో కేసులు ఉండి చేయడం లేరు. నీకు ఏమైంది? నీకు ఏమైనా ఏసీబీ ట్రాప్లు ఉన్నాయా? నీకు ఏమైనా ఘోరమైన నేరాలు జరిగిపోయినాయి, లేకపోతే ఏమన్నా నీకు పోస్టింగ్ ఉంది వీఆర్ పెట్టారు? ఇప్పుడు మన 12 లక్షలు ఇచ్చి 2 టౌన్ సీఏ వచ్చాడు, 2 టౌన్ సీఏ 12 లక్షలు ఇచ్చాడు, 2 నెలలు చేయలేదు, ఏసీబీ కేసు ఎత్తుకుని వెళ్ళిపోలేదా? నీకు ఏమైనా పోనీ ఆర్థికంగా నష్టం జరిగిందా? పోస్టింగ్ పోయింది, నేను వీఆర్ అన్నారు, రేంజ్ సార్ అన్నారు, చేశారు, ఓకే కృష్ణ జిల్లా బాగుంటుంది. లేదా అక్కడి నుంచి సంవత్సరం చేసిన తర్వాత ఏ రాజమండ్రి వస్తావు, లేదంటే వద్దురా నాకు బాగుంది పర్లేదు, నేను ఇంకా లూప్కి వెళ్ళిపోతాను, నాకు వద్దని ఒక స్టెబిలిటీకి వస్తావు, చేస్తావు. ఇప్పుడు నేను ఎస్బీ చేయట్లేదా? నీదిన మనస్తత్వం అంటే మన దెబ్బలు తగిలి రాటు తేలితేనే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందిరా. నేనైతే క్లియర్ చెప్తున్నాను. మనం ఏదో క్షణికావేశంలో తీసుకుని నిర్ణయం వల్ల నీ ఫ్యామిలీ చెప్తున్నాను దుర్భరమైన జీవితం గడుపుతారు. అది మాత్రం చెప్తున్నాను. నేను మాత్రం నా కళ్ళతో ఇప్పుడు చూస్తున్నాను. నువ్వు లేకపోతే నీ ఫ్యామిలీ నా కళ్ళతో చూస్తున్నాను నేను. నీ కళ్ళతో ఎప్పుడు చూస్తావు అప్పుడు నీ ఆలోచన మారుతుంది. పోనీ నీ భార్యకి పోనీ పిల్లలు లేరంటే ఇంకో పెళ్లి చేసుకుంటారు, లేకపోతే ఎవడొకటి చేసుకుంటారు అనుకోవచ్చు. ఇప్పుడు 2 పిల్లలు పెట్టుకుని నీ భార్య ఇంకో పెళ్లి చేసుకుంటుందా?
మంచి జీవితం ఉంటుందా? నీ మీద కోపంతో చెప్పట్లేదు, నువ్వు ఇలాంటి కామన్ సెన్స్ ఇలాంటి చిన్న విషయాన్ని కూడా నువ్వు స్ట్రగుల్ అయిపోతుంటే రేపు పొద్దున్న నీ ఫ్యామిలీ నీ పిల్లలు ఇంకేమైనా గాడి తప్పితే ఇప్పుడు నీ పరిసరాలు ఉన్నాయి, ఏ గంజా కలబట్టి ఏ డ్రగ్స్ కలబట్టి లేకపోతే ఏ కేసులో స్నైక్ లో ఏదో మా తండ్రి లేడు కదా అని చెప్పి డబ్బుల కోసం ఏమైనా చేసి జైలుకి పోయి చేస్తే పలానా అంటారు, పలానా ఎస్ఐ గారు కొడుకని అంటారు. నువ్వు ఉన్నదానికి లేని దానికి నువ్వు లేకపోయినా సరే పలానా ఎస్ఐ కొడుకని అంటారు. ఆ జీవితం కావాలా నీ పిల్లలకి? ఆ ఆ జీవితానికి వచ్చారంటే కేవలం నువ్వు చేసిన ద్రోహం వల్ల పిల్లలు అలాగవుతారు. ఆ పిల్లని చూస్తే కనీసం నీకు అసలు జాబే చేయాలనిపిస్తుందా? నాకు అసలు నాకు అర్థం అట్లా పిల్లని చూస్తేనే నాకైతే హ్యాపీ. నా పిల్లని చూస్తే అసలు నాకు అమ్మ నాకు వద్దురా బాబు, ఇలా ఆర్డర్ కట్టొద్దు, నా పిల్లల్ని కేవలం కోరుకుండా 3 సార్లు చెప్పిన సరే నేను వెళ్ళకపోవడం కారణం ఏంటంటే పొద్దున్నే పాపం ఎలా చేసుకుంటుంది పిల్లలు ఆడిని చూస్తే అని నాకు ఒక వచ్చేసి నాకు వచ్చారు చూద్దామని లైట్ తీసుకున్నాను. అలాంటిది నీ మైండ్ వేరు నా మైండ్ వేరు అంటే ఎవడేం గొప్పడు కాదు. నువ్వు అదే ఎగ్జామ్ చదువు రాసు, నేను అదే ఎగ్జామ్ చదువు రాసు, నువ్వు అంత కఠినంగా ప్రాక్టీస్ చేసావు, నేను అంత కఠినంగా ప్రాక్టీస్ చేశాను. వచ్చిన తర్వాత నీ మైండ్ నువ్వు మార్చుకోలేకపోతున్నావు, ఒక దాంట్లోకి వెళ్ళిపోతున్నావు. అదే ఉండి అదే జీవితం అనుకుంటున్నాను. జీవితం చాలా ఉంది, చాలా ఉంది జీవితం. నువ్వు మనం మోల్డ్ చేసుకోవడం చేత కాక నీకు ఇదే జీవితం ఇదే యూనిఫామ్ అన్న ఇలాంటి ప్రజల కోసం నువ్వు నీ జీవితం నాశనం చేసేస్తున్నావు అని అనుకుంటున్నాను. ఎంతమంది చేశారు, ఎంతమంది డబ్బులు తెంగారు జగన్ దగ్గర? ఎవరన్నా చేశారా? ఎంతమంది డబ్బులు దెబ్బారు? ఏమన్నా చేశారు ఆడికి ఏమన్నా? అంతే జనం, అంతే. పెట్టివాడు పెడతాడు, తిట్టేవాడు తిడతాడు, తినేవాడు తింటాడు, అంతే. ఆఫీసులో కూడా అంతే. నువ్వు నేనైతే నేను ఏమన్నాను, కానీ నువ్వు డెసిషన్ తీసుకునే ముందు మాత్రం వాళ్ళు నా కోసం కూడా మా కోసం నువ్వు ఏమనిపించలేదు. నేను నిన్ను తిట్టడానికి కారణం నీకు అలా స్లోగా మాట్లాడితే నువ్వు ఒక సెన్స్లోకి వెళ్ళిపోతావు అని చెప్పేసి నీకు ప్రాక్టికల్గా తెలియాలని చెప్పేసి నీతో కేకలుగా వేసినా గట్టిగా వేసినా నువ్వు నాకు నేను ఒకటి నేను ఈ స్థాయిలో ఉంటాను కారణం నువ్వు అనే ఆ విషయం నాకు తెలుసు, అది నీకు తెలుసు. ఈ రోజు నరేష్ గారు కూడా అలా పెట్టుకోవడానికి కారణం నువ్వు వెనకాల సపోర్ట్ ఉన్నావు, నేను వెనకాల సపోర్ట్ ఉన్నాను. కానీ ఫస్ట్ నువ్వు, మా బాధ అది. ఇంత అందరికి హెల్ప్ చేసిన వాడివి, నీ పిల్లలు అనాథలుగా రేపు పొద్దున్న దౌర్భాగ్య పరిస్థితిలో నీ భార్య పిల్లలు ఉంటే ఏమనిపిస్తుంది చెప్పు మాకు? సరే ఉంటాను, నేను మళ్ళీ మాట్లాడతాను. నాకు కొంచెం హెడేక్ ఉంది బాగా, ఇలా జరుగుతుందని. సరే మళ్ళీ చేస్తాను రా, విద్యుత్ మాట్లాడతాను.